చాలా మంది ఉద్యోగాలలో, వ్యాపారాలలో బంధించబడి ఉంటారు. దీని అంతటికి కారణం డబ్బు. సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిజముగా ఈ డబ్బుని సృష్టించాడా? లేదు. మానవుడు ఈ డబ్బుని సృష్టించాడు. ఎందుకు ఈ డబ్బు వచ్చింది ఈ లోకంలో? మానవుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త నుంచి తప్పించబడ్డాడు కాబట్టి ఈ లోకంలోనికి డబ్బు వచ్చింది. మొదటి ఆదాము చేసినటువంటి అవిధేయ క్రియ వలన మనుషులకు ప్రేమ పోయి స్వార్థం, అసూయ వచ్చింది, కపటం వచ్చింది, వైరం వచ్చింది. నిజానికి తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు డబ్బు అవసరం లేదు. తండ్రిది జనతేక కుటుంబం, అందరూ ప్రేమ రాజ్యంలో గాలి ఉచితం, నీరు ఉచితం, ఆహారము ఉచితం, ప్రతిదీ ఉచితం. మనిషి యొక్క స్వార్థం ఈ డబ్బుని సృష్టించాడు. ఈ స్వార్థ స్వభావం నుంచి నువ్వు పోవడానికి, నిన్ను మళ్ళీ తిరిగి ప్రేమ స్వభావిగా నిన్ను మార్చడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి విమోచకుడుగా వచ్చాడు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం వలన, పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడటం వలన మళ్ళీ తిరిగి ప్రేమ రాజ్యములో నీవు పాలిభాగస్తుడిగా చేయబడతావు. ఈ సత్యం నీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.